సో ఆస్మా వాళ్ళ సిమ్టమ్స్ జనరల్గా చూస్తే చెస్ట్ టైట్గా ఉండటం, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం, రికరెంట్ కాఫ్ వస్తూ ఉండటం, అండ్ వీజింగ్, ఎస్పెషలీ నైట్ పడుకున్న తర్వాత వీజింగ్ ఎక్కువగా ఉండటం, ఏదైనా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే కూడా వాళ్ళకి గాలి సరిగా అందకపోవటం, ఇలా ఊపిరి గట్టిగా తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్కలాగా ఇలా కూడా చూడొచ్చు. స్పినాచ్ కర్రీకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, నూనె ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, పాలకూర 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు ½ టీ స్పూన్, జీలకర్ర ½ టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆవాలు ½ టీ స్పూన్, ఎండుమిర్చి 1, కరివేపాకు కొద్దిగా. స్పినాచ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ కి నూనె అప్లై చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కాస్త వేయించి తర్వాత అందులో పాలకూర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారాక అందులో పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్పినాచ్ కర్రీ రెడీ.